దేవునికి వందనాలు, మీ అందరికీ వందనాలు. మరి ఇంతవరకు చెప్పిన 3 మాటల విషయంలో దేవునికి వందనాలు. ఇది 4వ మాటగా మరి నాకు ఇచ్చిన దేవునికి వందనాలు. యేసు సిలువపై పలికిన 4వ మాట, మత్తయి సువార్త 27:46 వచ్చిన. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏది రామా సబక్యాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. మరి సిలువలో పలికిన 7 మాటల్లో 3 మాటలు తండ్రితోనే మాట్లాడాడు. అందులో ఇది 2వది. ఈ మాట తీవ్రమైన మరి వ్యక్తపరిచే మాటలు. చేయి విడవటం ఒక విషాదమైన మాట. శరీరం వేదన, మనోవేదన యేసు భరించాడు, కానీ ఎడబాటు మాత్రం ఆయన భరించలేకపోయాడు. సర్వమానవాళి నిమిత్తము కుమారుడు ఏ ఎడబాటు సహించాడు. విమోచన కార్యము మరి యొక్క రహస్యము ఇక్కడ గుర్తించింది. ఆయన సృష్టించిన సూర్యుడు తనకు విధేయత చూపించాడు. సరైన సానుభూతి. మరి తండ్రితో ఉండే సంబంధము కొన్ని క్షణాలు ఎడబాటును తట్టుకోలేకపోయాడు యేసయ్య. ఆవేదన దావీదు ప్రవచించిన మరి నెరవేర్పన్నమాట. కీర్తనల గ్రంథం 22 మరి ఆ కీర్తన అంతట్లో మరి దేవుడు ముందుగానే చెప్పాడు. అక్కడ కూడా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం అన్నమాట. మరి యేసయ్య సిలువలో ఉన్నప్పుడు మరి ఆ చెయ్యి మరి విడుస్తున్నాడని మరి యేసయ్యకి తెలిసినప్పుడు ముందుగానే ప్రార్థించాడు. నీ చిత్తం అయితే నా యొక్క నుండి ఈ గిన్నెని తొలగించు అని అన్నాడు. కానీ అది నా చిత్తం కాదు, నీ చిత్తమే అన్నాడు. మరి ఎందుకన్నాడు? ఆయనకి జరిగేదంతా కూడా తెలుసు అన్నమాట. మరి ఆ నైట్ తీసుకెళ్తారు, మరి ఎంతో హింసిస్తారు, కొడవలతో కొడతారు, మరి ముళ్ళ కిరీటం పెడతారు, ఎంతగానో హింసిస్తారని ఆయనకు తెలుసు. తనతో ఉండి మరి తన శిష్యులు ఇదిగో మరి పేతురు అంటాడు కదా, నేను నీతోటే ఉంటాను, నువ్వు మరి నీతోటే మరి నీ చనిపోతాను అన్నట్లుగా చెప్తాడు. నువ్వే నా ప్రాణం అంటాడు. మరి అన్నప్పుడు అక్కడ మరి ఒక మరి స్త్రీ అడుగుద్ది అనమాట, నువ్వు కూడా అందులో శిష్యుడే కదా అన్నప్పుడు పేతురు ఏమంటాడు? నాకేం తెలియదు అంటాడు. 3 సార్లు ఆయన అబద్ధం ఆడతాడు. అప్పుడు కూడా యేసయ్య బాధపడలా, ఎందుకంటే నాతో ఉన్నాడు కదా, మరి ఎంతగా మరి నన్ను ఎంతగానో ప్రేమించాడు కదా. అయినా సరే మరి తన విషయంలో కూడా ఆయన బాధపడలేదు. మరి ఇస్కరియోతు మరి నాణ్యాన్ని అమ్మేసినప్పుడు కూడా మరి యేసయ్య బాధపడలేదు. ఎందుకంటే ఇంతగా మరి ఉన్నాడు, ఇంతగా ప్రేమించి మరి ముద్దు పెట్టుకున్నాడు, మరి నన్ను ఇలా అప్పచెప్పాడు కదని ఆ విషయంలో కూడా ఆయన బాధపడలేదు. ఇంక మరి ఆయనకు మరి ఎంతో మంది మరి సిలువేయాలని మరి ఆయన నీతి మంత్రులని తెలుసు. మరి ఎంతో అద్భుతాలు చేసినప్పుడు అందరూ చూశారు, అక్కడున్న ప్రజలందరూ చూశారు. కానీ వాటిని అన్నిటిని మర్చిపోయి ఆయనకి సిలువేయాలి, ఆయన చంపేయాలని ఏకగ్రీవంగా అందరూ అరిచినప్పుడు కూడా ఆయన ఏమీ బాధపడలేదు. మరి ఆ మొహం మీద ఉమ్ము వేశారు, అయినా దానికి బాధపడలేదు. గడ్డం పెరిగారు, అయినా బాధపడలేదు. కొరడాలతో కొట్టారు, మరి పిడిగుద్దులు గుద్దారు, అయినా సరే ఆయన బాధపడలేదు. కానీ ఆయన బాధపడింది ఏంటంటే తన తండ్రి మరి ఆ చెయ్యి విడుగుట సహించలేకపోయాడు. ఎందుకంటే ఆయనతో ఎప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని ఎప్పుడు తండ్రితో సంబోధిస్తూ తండ్రికి ప్రార్థన చేస్తూ మనందరి వరకు ఆయన ఎంతగానో ప్రార్థిస్తున్నాడు. కానీ ఆ టైంలో మరి తండ్రి చెయ్యి ఎందుకు విడవలసి వచ్చింది? మనం అది చూసినట్లయితే మరి యెషయా గ్రంథము 53:6 అన్నమాట. చదవనమ్మా. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను.
ఉమ్, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఉమ్. అతడు దౌర్జన్యమును నందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. చాలా మన దోషాలన్నీ అతని మీద ఉన్నాయి అన్నమాట. యెహోవా మన దోషాలన్నీ ఆయన మీద మోయబడ్డాయి. అప్పుడు మరి అతను కూడా ఏంటంటే ఈ భూమి మీదకి మరి మనలాంటి శరీరంతో ఆయన దిగి వచ్చాడు కనుక మరి యెహోవా దేవుడు పరిశుద్ధుడు కనుక మన పాపాలు మన శాపాలు అన్నీ ఆయన మీద వేసుకొని ఆయన కూడా ఒక పాపంగా అన్నమాట నిలవబడ్డాడు దేవుడి ఎదుట. అప్పుడు తండ్రి సహించలేక, ఎందుకంటే ఇక మన కోసము మన పాపాల కోసము మన శాపాల కోసం ఆయన బలి అయి ఉన్నాడు. మరి బలి అయి ఉన్నాడు కనుక ఆయన విడిచిపెట్టాడు అన్నమాట. కుమారుడు చెయ్యి తండ్రి విడిచిపెట్టాడు. అసలు తండ్రి కుమారుడు చెయ్యి విడిచిపెట్టినప్పుడు ఇప్పుడు మన ఉదాహరణ కనుక్కుంటే దేవుడు మనతో ఉన్నాడని మనకు అందరికి తెలుసా? ఆయన మనం చెయ్యి పట్టుకున్నాడని ఏమన్నా తెలుసా మనకి? ఎందుకంటే ఆయన ఎప్పుడు మన చెయ్యి విడిచిపెడతాడో మనకి తెలియదు, గ్రహించలేము. దేనికంటే మనం ప్రతి ఒక్కరము పాపం చేసిన వారమే. ప్రతి ఒక్కరము ఏ విషయంలో కూడా మనము పాపం చేసిన వారమే. అందుకని దేవుడు మనతో ఉన్నాడని భ్రమపడుతున్నామే కానీ మనతో ఆయన ఉండడు అన్నమాట. చెయ్యి ఎలా విడిచిపెడతాడంటే మనకు తెలియదు. అప్పటి వరకు యేసయ్యను కుమారుణ్ణి హత్తుకునే తండ్రి మరి ప్రతి విషయంలో ప్రార్థన పూర్వకంగా తండ్రికి మరి విజ్ఞాపన చేస్తున్న కుమారుణ్ణి మరి చేయి విడిచిపెట్టాడంటే అది ఎవరి కోసము? మన పాపాల కోసము, మన శాపాల కోసము, మనల్ని రక్షించి మనల్ని పరలోకానికి చేర్చడం కోసం అన్నమాట. దానికోసమే ఆయన సిలువలో మరి అంత నరకం అంత బాధపడాల్సి వచ్చింది. ఆ తండ్రిని అడుగుతున్నాడు, దేవా 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 నన్ను ఎందుకు చేయించావు అంటే అప్పటి వరకు పట్టుకునే ఉన్నాడు తండ్రి. ఆ క్షణంలోనే చేయి విడిచిపెట్టాడు అనమాట. అది మన కొరకు, మనం చేసిన పాపాల కొరకే. ఆయన కూడా మనతో మన అన్ని ఆయన మీద వేసుకొని ఆయన శిక్ష పొందాడు. ఆ శిక్ష లేకపోతే మనకి మరి ఇంకా పరలోకానికి వెళ్ళే మార్గము ఉండదు, రక్షణ ఉండదు. ఏది కూడా మనము ఈ లోకంలో పరలోక రాజ్యానికి వెళ్ళలేము, అపవాదిని జయించలేము, శత్రువుని జయించలేము, ఏమి కూడా మనము చేయలేము అన్నమాట. అందుకే దేవుడు మన కొరకు యేసయ్య మరి ఆ సిలువ మీద ఎంతగానో వేదన పడుతూ ఉన్నాడు. మనం ఈ లోకంలో ఉన్నామంటే ఎవరు ఎలా ఉంటున్నాము, ఏ స్థితిలో ఉన్నాము, ఏ పరిస్థితుల్లో ఉంటున్నాము, పాపం చేసే వారంగానే ఉంటున్నాము. ఎంతవరకు సంఘానికి వస్తున్నామే కానీ ఏ నీతి మంత్రిగా ఉంటున్నామా? ఉండలేము. నేనైనా సరే ఎవరైనా సరే తన ప్రజలను నాశనం కాకుండా కాపాడటానికి ఆయన వచ్చాడా? తన ప్రజలకు వేదన నుండి విడిపించడానికి, తన ప్రవర్తన మార్చుకోవాలి, శత్రువులు అపవాదిని జయించాలని మరి తల్లి అయిన అన్న వేదన కుమారుడి కొరకు బాధపడింది. ఏంటి మరి మా బిడ్డను ప్రభు సన్నిధిలో ఉంచాలని చెప్పి అన్న మరి ఆమె ఎలా బాధపడింది? దేవుడిని అడుగుచాలని తన బిడ్డని ఎంతగానో దేవుళ్ళో పెంచుకోవాలని ఆశపడింది అన్నమాట. మరి క్రీస్తు స్వరూపము మీ ముందు ఏర్పరచబడిందని చెప్తున్నారు. కానీ ఈ వాక్యము మరి మీకు అర్థమైన అవ్వకపోయినా మరి దేవుడిచ్చిన చిన్న వాక్యము మరి ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఆయన మనల్ని మరి ఎంతగానో మనల్ని ఆయన రాజ్యానికి చేర్చాలి కనుక ఆయన మన కొరకు ఆయన కలువరి సిలువలో బలి అయ్యి మరి తండ్రి చేతిని విడిచిపెట్టాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించాడు.